శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టులోని 3 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రాజెక్టులోని 6, 7, 8వ నెంబర్ గేట్లను ఎత్తి 81,000 క్యూసెక్ నీటిని దిగువకు విడుదల చేశారు. మంగళవారం ఉదయం గేట్లను ఎత్తాలని తొలుత భావించినప్పటికీ వరద నీరు భారీ స్థాయిలో వస్తుండటంతో సోమవారం సాయంత్రమే అధికారులు గేట్లను ఎత్తారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 4,67,210 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. వరద నీరు భారీగా వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోని 3 గేట్లను 10 ఫీట్ల మేర ఎత్తి 81,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 878.40 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 179.89 టీఎంసీలుగా ఉంది. మరోవైపు కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని చేస్తూ మరికొంత నీటిని విడుదల చేస్తుండటంతో నాగార్జున సాగర్ జలాశయం వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. 2 ఏళ్ల తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఈ ఏడాది నాగార్జున సాగర్ ఆయకట్టు కింద సాగునీటికి డోకా లేదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.